ఈరోజు అయితే శ్రావణ శుక్రవారం పొద్దున్నే లేచి ఒక పాజిటివ్ వైబ్తో సినిమాకి స్టార్ట్ అవుతుందని లేచిన స్నానం చేసి దారిలో వస్తుంటే చాలా గాబరగా వచ్చిన ఇక్కడికి సినిమా లేట్ అవుతుందని. దారిలో చిన్న రిగ్రెట్ ఫీల్ అయ్యా, అరే దేవుడికి మొక్కలేదురా శ్రావణ శుక్రవారం ఎట్లా అయింది అని. ఓకేలా వచ్చి హాల్కి వచ్చిన హాల్కి వచ్చి కాసేపు అయిన తర్వాత దేవుడికి మొక్కిన, రవితేజ అన్నకి మొక్కిన, సాక్షాత్తు అయ్యప్ప రూపంలో ఉన్న రవితేజ అన్నకు మొక్కిన. చాలా 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 బాగా తీశారు సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్రెడిట్స్ అవ్వాలి శివ నిర్మాణానికి. ఎందుకంటే ఒక 4 సినిమాలు 5 సినిమాలు తీసినారు ఆయన. అందులో హిట్లు ఉన్నాయి, ఫ్లాప్లు ఉన్నాయి. మజిలీ ఉంది, నిన్ను కోరి ఉంది. తర్వాత ఇందులో టక్ జగదీష్ అంతగా ఆడలే, ఇంకా ఖుషి చూసిన. కానీ ఈ సినిమా మాత్రం ఒక మాన్స్టర్ కంబ్యాక్ ఆయనకి. చాలా 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 బాగుంది. సాంగ్ చూసి వచ్చాను యాక్చువల్లీ సినిమాకి. సాంగ్ మన ఒరిజినల్ సాంగ్ ఉంటుంది కదా, ఒరిజినల్ సాంగ్ ఆ సాంగ్ ని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను ఈ సాంగ్ లో. బట్ ఒరిజినల్ సాంగ్ పెట్టకపోయినా సరే ఎమోషన్ ఉంటుంది చూడు, అది పండించిన విధానం అనేది చాలా బాగా నచ్చింది సినిమాలో. ఒక అమ్మాయికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఇప్పటి వరకు మనం చాలా మంది చాలా చాలా విధాలుగా చూస్తాం. ఒక్కొక్క అమ్మాయిని ఒకలా మనం చూసే విధానమే మారిపోతుంది ఈ సినిమాలో. 100 ఇస్తా, చాలా బాగుంది. ఐ ఫీల్ లైక్ అందరు చూడాలి ఈ మూవీ బికాస్ వాళ్ళు ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంది మూవీలో. యా, థ్యాంక్ యూ. అంత అసలు మొత్తం బాగుంది. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ అంతా బాగుంది. అందరు ఏడ్చుకుంటూనే వెళ్ళారు మోస్ట్లీ. బాగుంది, అంతా బాగుంది. ఓకే, భక్తి యాంగిల్ లో రవితేజ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది అసలు. చేసేవాళ్ళు కదా, ఇది కూడా ఎనర్జెటిక్ గానే అంతా బాగానే చేశారు ఇప్పుడు. ఓకే, అంటే ఆడపిల్లలకి ఒక మెసేజ్ ఇచ్చారు కదా, దాన్ని బట్టి మీకు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇప్పుడు భయం లేకుండానే వస్తున్నాం, అది కూడా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఓకే, రామ్ చరణ్ గారి క్యామియో ఉందా? లేదు అన్న. ఇరుముడి సినిమా స్వామి శరణం సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్ సినిమా, కొత్త స్టోరీతో వచ్చిన రవితేజ గారు. ఈ సినిమా మాత్రం ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా డైరెక్టర్ గారు కొత్తగా తీసుకుపోయిండు, ఒక మంచిగా తీసుకుపోయిండు, ఒక హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక రవితేజ కెరియర్లో ఇది ఒక మంచి హిట్ సినిమా. స్టోరీ మాత్రం చాలా బాగా తీసిండు, ఎక్కడ కూడా స్టోరీ తగ్గకుండా చాలా కొత్తదాన్ని తీసుకొచ్చిన డైరెక్టర్ గారు. నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి, ఈ సినిమా రవితేజ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టిండు, ఎక్కడ కూడా తగ్గలే. వాళ్ళున్న పాప నక్షత్ర కూడా చాలా క్యారెక్టర్ తగ్గట్టు మంచి న్యాయం చేసి చూపించింది. సినిమా మాత్రం రాసి పెట్టుకోండి, ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. మాత్రం సూపర్ 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 అన్న. ఇరుముడి మూవీ ఎలా ఉంది? మొన్న ఎవడో అన్నాడు రవితేజని ఎదగనవట్లేదు, ఎక్కేసి తొక్కేస్తున్నారని. నేను ఆడికి చెప్తున్నా, ఇలాంటి దమ్మున్న కంటెంట్తో సినిమా వస్తే ఏదైనా బ్లాక్ బస్టర్ అవుతుంది. నాకు ఏడిపించేసాడు సెకండ్ హాఫ్లో అయితే. చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి లేడీస్కి అయితే బాగా నచ్చుద్ది. కూతుర్ని ఎలా పెంచాలనేది చూపించాడు. సో నాకు బాగా నచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికంటే చాలా బాగుంది. సో నేను పెట్టిన 350 రూపాయలకి అయ్యప్ప స్వామి దర్శనం కేరళ వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు. థియేటర్లోనే నాకు అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయింది. సో రవితేజ అన్నకి, శివ నిర్వాణకి, మైత్రి మూవీస్ బ్యానర్కి వాళ్ళు తీసుకున్న హిట్ కాదు, అయ్యప్ప స్వామి ఇచ్చిన బంగారం లాంటి హిట్ సినిమా. సో ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ పడింది రవితేజ అన్నకి. ఒక విక్రమార్కుడు, ఒక కృష్ణ, ఒక కిక్కు, ఒక ఇరుముడి, ఆయన జీవితంలో గుర్తుండిపోయే సినిమాలు ఇవి. సో నాకు బాగా నచ్చింది. రవితేజ గారికి ఏం చెప్తారు? చేస్తే ఇలాంటి న్యాచురల్గా ఉన్న కథలు చేయన్నా, రొటీన్ రొట్ట కథలు వద్దు. ఇరుముడితో అయితే 350 కోట్ల పైన కొడతాడు, ఇది ఫిక్స్. 350 కోట్ల పైనే రావాలి. కానీ నాకు బాగా నచ్చింది, ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ పడింది. అన్నయ్య బాబాయ్ లాంటి క్యారెక్టర్ ఇది. సాయంత్రం అయితే కోటర్ దాగి ఉండే ఒక క్యారెక్టర్. సో కూతుర్ని ఎలా పెంచాలి అనేది ఒక ఎమోషనల్గా బాగా చూపించాడు, నాకు బాగా నచ్చింది. రవితేజానికి ఇది ఒక స్ట్రాంగ్ కంబ్యాక్. బాగా చేసింది. అవార్డు అదని చెప్పను, కానీ సినిమా మాత్రం ఒక మంచి బ్లాక్ బస్టర్. డ్రింకింగ్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? న్యాచురల్గా ఉంది. ఇలాంటి సినిమాలు కదా రవితేజ చేయాల్సింది అనిపించింది. ఎప్పుడు అమ్మాయిలతో డ్యాన్సులు, పిర్ర మీద కొట్టుడు ఇవి కాదు. ఇలా న్యాచురల్గా ఉన్న సినిమాలు చేస్తే ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమాని హిట్ చేస్తారు. లేదు రొటీన్ రొట్ట కథ చేస్తాం అనుకుంటే ఎవరు ఎక్కువ తొక్కాల్సిన అవసరం లేదు, వాళ్ళకి వాళ్ళే తొక్కేసుకోవచ్చు. రేటింగ్ ఎంత ఇస్తావు? నేను